సునీతకైతే మాత్రం లేదా సునీత తరపున న్యాయవాదులు వాదన ప్రకారం కానీ వాళ్ళ అభిప్రాయం ప్రకారం చూస్తే ఖచ్చితంగా వారికైతే సాటిస్ఫాక్షన్ లేదు. అందుకోసమే మళ్ళీ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. ప్రవీణ్, అసలు ఏంటి ఈ కేసు విషయంలో సునీత వాదన కానీ లేదా ఆమె ఏం కోరుకుంటోంది? సహజంగా ఈ కేసు విచారణలో ఆమె అనేక అభ్యంతరాలు, అనేక సాక్ష్యాలను సేకరించడం, అనేక విషయాలను నేరుగా వెళ్ళి సమర్పించడం లాంటిది మనం చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో ఈ కేసులో అసలైనటువంటి దోషులకు శిక్ష పడాలి అంటే ఏం కోరుకుంటున్నారు? సో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? సో ప్రస్తుతం ఆమె అప్పీల్కి వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఎగ్జాక్ట్లీ వివేక హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో సిబిఐ కూడా ఇంకా చాలా అంశాలను పరిగణలోకి తీసుకోలేదు, చాలామందిని ఇంకా విచారణ జరపలేదు. కాబట్టి లోతైనటువంటి దర్యాప్తు జరిపితే చాలా వాస్తవాలు బయటపడతాయి. ఇప్పటి వరకు వెలుగు చూడనటువంటి అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లోతైనటువంటి దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలనేది ప్రధానంగా సిబిఐ కోర్టులో సునీత తరపు న్యాయవాది కావచ్చు, సునీత వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మరోవైపు ఇటు నిందితుల తరపు న్యాయవాదులు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎవరిని మీరు విచారణ చేయాలో ఆ అంశాలపైన క్లారిటీ ఇవ్వాలి. ఖచ్చితంగా లోతైనటువంటి దర్యాప్తుకు అనుమతి అనేటువంటి అంశానికి సంబంధించి సిబిఐ ఏమనుకుంటుంది అనేటువంటి అంశాన్ని సిబిఐని క్వశ్చన్ చేసినప్పుడు సిబిఐ కూడా స్పష్టంగా ఒక కౌంటర్ వేయడం జరిగింది. ఒకవేళ ఈ కేసులో విచారణ జరపాలని కోర్టు భావిస్తే, అనుమతిస్తే మేము విచారణ జరపడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక సింపుల్ ఒకే ఒక వర్డ్ని కౌంటర్ రూపంలో తెలంగాణ సిబిఐ కోర్టు ముందు వాళ్ళు ఉంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇరు వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు గతంలో ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది. ఈ కేసులో కేవలం కిరణ్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి, మరోవైపు కిరణ్ యాదవ్తో పాటు అర్జున్ రెడ్డి, వీరి మధ్య వివేక హత్య జరిగినటువంటి రోజు కావచ్చు, ముందు రోజు కావచ్చు, ఆ రోజు వీరిద్దరి మధ్య జరిగినటువంటి కాల్ కాన్వర్జేషన్ కావచ్చు, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, కాల్ డాటా కావచ్చు, వీటిని ఆధారంగా చేసుకొని విచారణ జరపండి అని మాత్రమే సిబిఐ కోర్టు తన తీర్పు కాపీలో కూడా స్పష్టం చేసింది. వీరిద్దరినీ కాకుండా ఈ కేసులో వీరిద్దరూ మాట్లాడినటువంటి కాల్ లిస్టులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది ఏంటనేటువంటి అంశాలు వెలుగులోకి వస్తే తప్ప మిగిలినటువంటి ఎవరిని కూడా ఈ కేసులో విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదని, మరోవైపు సునీత తరపు న్యాయవాది తన వాదనలు వినిపించినటువంటి సమయంలో కూడా ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. వివేకకు జగన్కు మధ్య కొంత విభేదాలు ఉన్నాయి కాబట్టి వారిని కూడా విచారణ జరపాలనేటువంటి అంశాన్ని చెప్పినప్పటికీ కూడా విభేదాలు ఉన్నట్లు ఎక్కడా కూడా ఆధారాలు లేవు కాబట్టి ఆ అంశాన్ని మేము పరిగణలోకి తీసుకోలేదనేది సిబిఐ కోర్టు తన జడ్జిమెంట్ కాపీలో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు సిబిఐ కోర్టులో ఇచ్చినటువంటి తీర్పులో సునీత సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో గతంలో సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే ఆదేశాలు ఉన్నాయో, మీరు ట్రయల్ కోర్టుకు వెళ్ళి అక్కడ మీరు తదుపరి విచారణ కోసం, లోతైన దర్యాప్తు కోసం మీరు అక్కడ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చను ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉందో, అదేవిధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఇక్కడ ఆమె వాదనలు వినిపించింది, పిటిషన్ వేసింది, తీర్పు వచ్చింది. దాని తర్వాత హైకోర్టుకు వెళ్తుందని భావించారు. కానీ హైకోర్టుకు వెళ్లకుండా ఆమె మరీ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళిందంటే, డైరెక్షన్స్ ఇచ్చిందే సుప్రీంకోర్టు కాబట్టి అక్కడే మరోసారి మెన్షన్ చేయాలి, అక్కడే తమ యొక్క వాదనలు వినిపించాలనేటువంటి ఉద్దేశంతో సునీత సుప్రీంకోర్టుకు వెళ్ళినట్లు మనకు సమాచారం అందుతుంది. మరి సుప్రీంకోర్టు కూడా ఈరోజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు ఢిల్లీ బ్యూరో చీఫ్ చెప్పినట్లు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సిబిఐ ఏమనుకుంటుంది, సిబిఐ ఎవరిని క్వశ్చన్ చేయాలనుకుంటుంది, ఇందులో కస్టడీకి తీసుకొని విచారణ జరపాలన్న ఆ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఉంటే వారి యొక్క వివరాలు, వాళ్ళ పేర్లను మెన్షన్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఒక దశలో సిబిఐని కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ తన అభిప్రాయాన్ని చెప్పడానికి కొంత సమయం కోరడంతో ఫిబ్రవరి 5వ తారీఖు ఈ కేసు వాయిదా పడింది. ఫిబ్రవరి 5వ తారీఖున సిబిఐ తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత ఈ కేసులో ఒక కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే సునీత తరపు న్యాయవాదులు పదే ఇటు సుప్రీంకోర్టులో కావచ్చు, ట్రయల్ కోర్టులో కావచ్చు, గతంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వేసినటువంటి పిటిషన్లో కావచ్చు, ఈ పిటిషన్లో అయితే మాత్రం పదే ఆమె చెప్తుంది ఇందులో లోతైనటువంటి దర్యాప్తు జరపాలి, ఇంకా విచారణ చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వారికి ఉన్నటువంటి అనుమానాలు, లేకపోతే ఈ కేసు విచారణ విషయంలో ఇంకా జరగాల్సిందేంటి అంటే, ఎందుకు ఏ విషయాలపైన వారికి అనుమానాలు ఉన్నాయి, ఎక్కడ ఆ అనుమానాలకు బీజం పడింది, అసలు ఆ అనుమానాలకు దారితీస్తున్నటువంటి పరిణామాలు ఏంటి? సో ఒకవేళ అక్కడి దాకా విచారణ పోకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయని వారు భావిస్తున్నారా, లేకపోతే ఎవరిని సూటిగా విచారించాలనే విషయం పైన వారికి ఉన్న అభిప్రాయం ఏంటి?
ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు ఇటు పిటిషనర్ తరపున అంటే పిటిషనర్ సునీత కావచ్చు, సిబిఐ కావచ్చు, పలాని వ్యక్తులను విచారణ జరపండి అని వాళ్ళు ఎక్కడా కూడా మెన్షన్ చేయకున్నప్పటికీ కూడా ఇందులో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఏంటి, వివేక హత్య తర్వాత ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి, ముఖ్యంగా భారతి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ఎవరు కాల్ చేసి సమాచారం ఇచ్చారనేది కొంత విచారణలో బయటికి రావాల్సినటువంటి అంశం. మరొక అంశం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులతో చర్చించినటువంటి అంశం కావచ్చు, ఆ సమయంలో ఎవరి ద్వారా కాల్ అది కమ్యూనికేట్ అయిందనేటువంటి అంశం కూడా వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు నిందితులు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళ గూగుల్ టేక్అవుట్ ద్వారా చూసినటువంటి లొకేషన్స్కు ఇటు ఎంపీ అవినాష్ రెడ్డికి చాలా అంటే అక్కడ వీళ్ళ ప్రమేయం ఉంది, అవినాష్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని చెప్పడం కోసమే ఆ గూగుల్ టేక్అవుట్ లొకేషన్లు తీశారు. మరోవైపు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా చేయకపోతే సాక్షులను ప్రభావితం చేస్తారు, లేదా ఎందుకంటే పలుకుబడినటువంటి వ్యక్తులు, జిల్లాలో చాలా పలుకుబడినటువంటి వ్యక్తులు, వీళ్ళు రాజకీయంగా కూడా మంచి పలుకుబడినటువంటి వ్యక్తులు కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, ఎవిడెన్స్లను ట్యాంపర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సీఎంకు తమ్ముడుగా ఉన్నాడు, గతంలో సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తికి తమ్ముడు, కాబట్టి ఇవన్నిటిని కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నిటిపైన కూడా సిబిఐ దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి. ఇప్పటి వరకు ఈ కేసులో వెలుగు చూడనేటువంటి అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని పదే ఇటు తెలంగాణ హైకోర్టులో కావచ్చు, ట్రయల్ కోర్టులో కూడా వాళ్ళ యొక్క వాదనలు, కానీ ఆ వాదనలు అయితే మాత్రం సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. కేవలం ఈ అర్జున్ రెడ్డి తర్వాత సునీల్ యాదవ్ తమ్ముడు వీరు మాట్లాడినటువంటి కాల్ డాటా కావచ్చు, మరోవైపు వాళ్ళ మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ కావచ్చు, వీటిని ఆధారంగా చేసుకొని మాత్రమే విచారణ జరపాలంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆదేశాలతోటి సునీత సంతృప్తి చెందకపోవడంతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి ఈ ఫిబ్రవరి 5వ తారీఖునైనా కానీ ఇటు సిబిఐ కానీ ఇటు పిటిషనర్ సునీతారెడ్డి కానీ కనీసం ఈ వ్యక్తులను విచారణ జరపాలని ఏమన్నా వీళ్ళు చెప్పబోతున్నారా? ఎందుకంటే సిబిఐనే క్వశ్చన్ చేసింది కాబట్టి సిబిఐ ఆ డీటెయిల్స్ కానీ ఆ వివరాలు కానీ ఏమైనా సుప్రీంకోర్టుకు చెప్పబోతున్నారా అనేది మాత్రం చూడాలి. ఒకవేళ సుప్రీంకోర్టుకు ఆ వివరాలు అందించినట్లయితే వాళ్ళ పాత్రకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఏమైనా ప్రాథమికంగా ఆధారాలు ఏవైనా ఉన్నాయని సుప్రీంకోర్టును క్వశ్చన్ చేసినా కూడా సిబిఐ చెప్పడానికి అనువుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారి దగ్గర కొంత సమాచారం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసమే సిబిఐ వాళ్ళు గడువు తీసుకున్నట్లు కొంత మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఫిబ్రవరి 5వ తారీఖున సిబిఐ చెప్పేటువంటి సమాచారాన్ని బట్టి, సిబిఐ ఇచ్చేటువంటి వివరాలను బట్టి ఈ కేసులో కీలక మలుపు తిరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, మీరు అన్నట్టుగా కేవలం కిరణ్ యాదవ్ లేదా అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణలు దీనికి సంబంధించినటువంటి విచారణకే పరిమితం అయితే సరిపోదనేది చాలా స్పష్టంగా సునీత గారు కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ వారికి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సిబిఐ ఏం చెప్పబోతుంది అయితే కృష్ణ